ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? రేపు వ్రతానికి ఈ శారీ కట్టుకుని సాయంత్రం కోనేట్లో దీపాలు వదిలే వరకు ఇదే శారీలో ఉండాలి. చీర మీద ఈ కలర్ ఏంటి? శ్రీను ఇష్టంగా ఇచ్చిన చీర కట్టుకుందాం అనుకుంటే ఇలా అయిపోయిందేంటి? పాపం చూసుకోలేదేమో. సరేలే. పద్మా, పద్మా, ఏంటమ్మా? ఏంటే పద్మా, నీ చీర కట్టుకోవడం అయింది గాని మీ ఆయన పంచి కట్టుకోవడం అవలేదా? అత్తయ్య గారు, ఆ రోజుల్లో 10వ తరగతి పరీక్షలు రాయడానికి కష్టపడినట్టు కష్టపడాల్సి వచ్చింది ఈ పంచి కట్టుకోవడానికి. నడుంకి పంచి కట్టడానికి ఇబ్బంది పడాలి గాని రోటికి గుడ్డ చుట్టడానికి ఇబ్బంది ఏముంది? ఏమే పద్మం, అల్లుడి చేతిలో అత్త దుర్మరణం అనే వార్త త్వరలోనే పేపర్లో చూస్తావు. మా అమ్మ విందంటే వార్త తిరగబడుతుంది. నా ఏదోతనాన్ని మా అమ్మ చేతిలో బలి కానివ్వకండి. దీనికేం తక్కువ లేదు. ఈ చీరలో కుందనపు బొమ్మలా చక్కగా ఉన్నావు రామా. మీ అత్తగారు నీకోసమే తయారు చేసి పంపించినట్టుంది. అవునమ్మా. జాగ్రత్త తల్లి, ఆడపిల్ల అందంగా తయారయ్యి తిరిగే రోజులు కావివి. అమ్మా, రామలక్ష్మి భయపడుతూ ఉంటే ధైర్యం లేదే అని బాధపడ్డాం. ధైర్యంగా తిరుగుతుంటే భయంగా ఉండాలని చెబుతున్నాం. అత్తయ్యగారు జాగ్రత్త చెప్తున్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులు అంతే. బాధకి భయానికి మధ్య మనం బతుకుతాం. వాళ్ళు అలాగే బతకాలని కోరుకుంటాం. అది తప్పు జానకి. ఆడపిల్లకి మనం ఇవ్వాల్సిన ఆస్తి ధైర్యమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.